అంటే గతంలో ప్రభుత్వం చేసిన తప్పులను లేకుంటే కేసీఆర్ మీద బురద చల్లే కార్యక్రమాన్ని ప్రధానంగా అదే ఎజెండాగా పెట్టుకొని పొద్దున్న లేస్తే అదే పనులు ఉంటున్నారనే చర్చ. ఆ ధ్యాస లేదు మాకు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ దాదాపు 6 నెలలు ఏడాది నేరం కదా. గడిపారు. నేరమే. నేరం కదా నేను దాన్ని అది. మీరు చేయడం తప్పనట్లేదు. ఫోన్ ట్యాపింగ్ తర్వాత కానీ, కాళేశ్వరం ఫార్ములా కమిషన్, ఈ రేస్ విద్యుత్ కమిషన్ కార్డు, ఎక్కడ పోయింది? కాళేశ్వరం కానీ రిపోర్ట్ వచ్చింది, డెఫినెట్ గా బయటకు అన్ని రాలేదు. దేనికన్నా ఏసీబీ కేసు అలా అవినీతే లేదని చర్చ బయట. ప్రజాస్వామ్యం కాబట్టి డ్యూ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో కేసు పెట్టాము, ఎంక్వైరీ అయింది. కేటీఆర్ దాదాపుగా దోషం తేలిపోయింది. అంటే ఒకటి మహేష్ గారు బట్ ఇక్కడ కోర్టు కొంత ఇంటర్వ్యూన్ అయ్యి కొంత వెసులుబాటు అంటే ఇచ్చింది. చర్చ ఎందుకు వస్తుంది అంటే ఇది ప్రధానంగా అంటే మీరు ఓన్లీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని చర్చ ఎందుకు వస్తుందంటే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మీ ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని పదే పదే చెప్పడం ఒకటి. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా అన్వయిస్తుందంటే రేవంత్ రెడ్డిని జైలుకు పంపామేం కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని జైలుకు పంపాలి అనే టార్గెట్ అది. జైలుకు పంపాల తపన కనుక జైలుకు పోయే పరిస్థితులు ఎక్కువనే వాళ్ళు. కారణం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరంలో అసలు ఒక డ్యూ ప్రొసీజర్ లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. నువ్వు కేసీఆర్ ఇల్లు కట్టుకుంటే సొంత డబ్బులు ఎట్లా పోటీ మనకు సంబంధం లేదు. ప్రజా సొత్తు ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భంలో ప్రాజెక్ట్ని అంత ఉదాసీనంగా కట్టడము, కాంట్రాక్ట్ జేబులు నింపడము, 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోస్తే అది తప్ప కాదా? దానికి శిక్ష పడాలా వద్దా? ప్రజలు కోరుకుంది కదా అది. ఇలా రేవంత్ రెడ్డి జైలుకు పంపారు. మేము మాకు ఆలోచన ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరుసటి రోజు జైలు వేసేవాళ్ళం కదా వాళ్ళని. ఎందుకు ఇంత పెద్ద ప్రయాస? ఎందుకు గోస్ట్ కమిషన్ వేసాం? వాస్తవాలు తెలవాలి ప్రజలకి. ఎందుకు దాన్ని అసెంబ్లీ చర్చ పెట్టాం? ఒకవేళ నిజంగా అందులో అంత అవినీతి అంత జరిగి మీ చేతికి కమిషన్ రిపోర్ట్ వచ్చాక మీ సిఐడి ఉంది, మీ ఏసీబీ ఉంది, లేదు అక్కడ సిబిఐకి ఇవ్వడంపై కూడా తప్పు పడుతున్నారు. ఎందుకో లేదు, చెప్తా. వ్యూహాత్మకంగానే మేము సిబిఐకి ఇచ్చాం. కారణం ఏంటంటే ఇవాళ మేమే అంటే సిబిఐ మీద మీకు అంత నమ్మకం ఉందా? ఇవ్వలేవు నమ్మకం. సిబిఐ కూడా చాలా లొసుకులు ఉన్నా బట్ ఇవ్వన్న పరిస్థితుల్లో గత్యంతరం ఏముంది? మేము చర్యలకు పూనుకొని ఉంటే ఇదే ఛానల్లో టీఆర్ఎస్లో కూర్చొని ఏమైనా వాళ్ళు ఎంత కక్ష సాధింపు చర్య చూడండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారనేవారు. అంటే ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. రేపు సిబిఐ చర్యకు పూనుకుంటే ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళు మా కక్ష సాధింపు చర్య ఉంటే తక్షణమే గోస్ రిపోర్ట్ వచ్చిన తెల్లారు అరెస్ట్ చేయాలి కదా. బట్ ఇంకా దాంట్లో కొంత ఎందుకు మేము ఉదాసీనంగా ఉన్నామంటే వాస్తవాలు తెలియాలి ప్రజలకి. అంటే రాహుల్ గాంధీకి నమ్మకం లేని సిబిఐపై రేవంత్ రెడ్డికి నమ్మకం ఏందని ఒక ట్వీట్ కేటీఆర్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ కూడా ఉంది. ఈడీ, సిబిఐ, నేను కూడా ఆన్ రికార్డ్ ప్రభుత్వ సంస్థలు కావు, ఎలిమినేషన్ సెంటర్లు, అపోజిషన్ నేను కూడా ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. ఈడీ కానీ సిబిఐని కానీ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న మా నీలిమ గారు ఓటు తీసేయమని వాళ్ళు ఎప్పుడో అప్లికేషన్ తీసేయకుండా ఉల్టా నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కేసు టు కేసు పరిశీలించినప్పుడు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తలొగి పనిచేస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు మేము చర్యకు పూనుకుంటే కక్ష సాధింపు అంటారు. కిషన్ రెడ్డి గారు డొల్లతనం బయట కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు మాకు అప్పచెప్పండి, మేము తేల్చేస్తాం. 48 గంటలు అన్నాడు. ఇప్పుడు ఎన్ని గంటలు అయింది? ఇప్పుడు వాళ్ళు తేల్చకపోతే ఆ రెండు పార్టీలు ఒకటే కదా. అందుకోసమే వ్యూహాత్మకంగా ఇచ్చారా? కనబడుతుంది కదా. అందులో అవినీతి తేలాలని కాదు, బీజేపీని ఇరికియాలని కన్నా ఎక్కువ కొంచెం యాక్షన్ కావాలి. ఏం అవినీతి లేదు అని వాళ్ళు తెలిసారు అనుకోండి, ఆ రెండు పార్టీలు ఒకటే అంటారు. అవినీతి లేదని తెలిసాం లేదు. గోస్ట్ కమిషన్ అవినీతి ఉందని తేల్చారు. ఎగ్జిక్యూషన్ మాత్రమే చేయాలి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి. మహేష్ గారు ఇంకొకటి ఘోష్ కమిషన్ ఈ చర్చ సందర్భంగా చాలా ఆదిత్యనాథ్ దాస్ గురించి చాలా చర్చ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గతంలో తెలంగాణ వ్యతిరేకంగా వాదించిన ప్రభుత్వ అధికారైన ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆయన వచ్చి తెలంగాణ నీటి సలహాదారుగా పెట్టుకున్నారు. అది చాలా విమర్శల పాలవుతుంది. ఇరిగేషన్ శాఖలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, చేశారు. కానీ ఆయన తెలంగాణ వ్యతిరేకంగా వాదనలు వినిపించిన వ్యక్తి. 10 ఏళ్ళుగా మేకింగ్ ఉంది, కొంచెం డెసిషన్ మేకింగ్ అలవాటున్న వ్యక్తి కాబట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పనిచేసినాడు. చంద్రబాబు పెడితే పెట్టుకున్నారు, చెప్తే పెట్టుకున్నారు అని చర్చ కాదు. కానీ ఎవరిని పెడితే పెట్టుకుంటారు, కానీ ఎవరో ఇప్పుడు ప్రతి అధికారికి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. బట్ పెట్టేటప్పుడు ఆ అధికారి ఎలిజిబిలిటీ కాదా అని చూస్తాం మనము.